గత కాలంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మరి జనసేన మరి నాయకులైతేనేమి, అలాగే బీజేపీ మరి సమన్వయ పార్టీలతో కూడుకున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచన కలిగి ఆనాడు మరి 5 ఇయర్స్ అంటే ఈ 5 సంవత్సరాలు కూడా అనేకమైన వాదనలు వినిపించి, అనేకమైన ధర్నాలు చేసి, అనేకమైన మరి మీటింగుల్లో మరి అలాగే ఊరేగింపుల్లో మరి పాలు పొంది మరి ప్రత్యేకంగా మరి స్టీల్ ప్లాంట్ విషయంలో మేమంటూ ఉన్నాం, మేము వస్తే మాత్రం కంపల్సరీ దాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తాం, కార్మికులకి అన్యాయం జరగనము, ఎక్కడ కూడా కార్మికులకి ఈ వైసీపీ పార్టీ అన్యాయం చేస్తున్నట్టు అసలు మేము అన్యాయం చేయము, వైసీపీ పార్టీ కాబట్టి వీళ్ళకి అమ్ముడుపోతుందని మేమైతే అలా చేయము, మేము కంపల్సరీ రానున్న దినాల్లో మీకు ఒక సమన్వయ న్యాయం చేస్తామని చెప్పిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, అలాగే జనసేన నాయకులైతేనేమి ఈరోజు దాన్ని స్టాండర్డ్ మార్చుకున్నారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వారి ఆలోచన విధానం మరి మారిపోతుందని చెప్పాలి. దీని విషయం మీద మరి చర్చించినట్టు ప్రత్యేకంగా మనతో పాటు మరి జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిన్న బొలిశెట్టి గారు చూస్తే మరి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు చూసిన స్టాండర్డ్ మార్చుకున్నట్టు కనబడుతుంది. ఆనాడు పోరాటంలో ఉన్న ఉద్యమాలు ఈరోజు కనబడట్లేదు, దాని కారణాలే. ముందుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతూ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు హవాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు హవాలో కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది ఉత్తరాంధ్ర జిల్లాలో. ఈ జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ, ఉత్తరాంధ్ర జీవనాడి. ఈ పరిశ్రమ సుమారు 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతుంది. లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 29,000 కోట్ల టర్నోవరు, 900 కోట్ల నికర లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమని బీజేపీ వారు కావాలని చెప్పి 100% దీన్ని అమ్మేయాలి, అమ్మనివ్వకపోతే వారు మూసేస్తానని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో మొదటి ప్రయత్నంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలని పోరాట కమిటీ తరఫున ఢిల్లీ వెళ్ళి కలిసాం, ఫ్లోర్ లీడర్లందరినీ కలిసాం. కరోనా ప్రమాదకరంగా ఉన్న సమయంలో కూడా 3,000 మంది ఉక్కు కార్మికులు ప్రాణాలకు తెగించి ఢిల్లీలో కవాతు చేసి పార్లమెంట్ భవనం ముందు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి వందలాది మంది ఎంపీలని సమీకరించి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కన్ను కొట్టి ఈ పరిశ్రమను ఏదో రకంగా మూసేయాలి అని చెప్పి ప్రతిపాదన చేసి రెండో ప్లాన్ బిలో భాగంగా మూసేస్తామని చెప్పి ప్రకటన చేశారు పార్లమెంట్లో. ఆ మూసివేతలో భాగంగా ఇప్పటి వరకు లాభాల్లో ఉన్న కంపెనీని రా మెటీరియల్ కొనుగోలు చేయకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని డైరెక్టర్లు కానీ సీఎండీలు కానీ అపాయింట్ చేసి ప్రైవేట్ డైరెక్టర్లను కొంతమంది అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా విచ్ఛిన్నకర కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి వేల కోట్ల రూపాయలు ఇక్కడ లూటీ చేశారు. ఈ 3.5 సంవత్సరాల్లో, ఈ 40 సంవత్సరాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థలోని జరిగినటువంటి అవినీతి ఇక్కడ జరిగింది. ఉన్నత చైర్మన్ మొదలుకొని డైరెక్టర్లను మొదలుకొని డిపార్ట్మెంట్ అధికారుల వరకు కూడా వేల కోట్ల రూపాయలు నాసి రకం కోకోలు కొనడం, కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ సుమారు 200 మంది దీంట్లో భాగస్వామి అయ్యి లూటీ చేస్తే కేంద్ర ప్రభుత్వం చోద్యం చేస్తుంది. స్వయంగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులే స్వయంగా రికమెండేషన్స్ పంపించి ఫలానా ఓటు దగ్గర మెటీరియల్ కొనండి, అది పనికిమాలది, అది పనికిరాదు, యంత్రాలు పాడైపోతాయి, పరిశ్రమ పాడైపోతాయి, ఫర్నిచర్లు పాడైపోతాయి అని చెప్పి ఇక్కడ లబోదీవమైన అధికారులు కొట్టుకున్నా వాళ్ళు కావాలని చెప్పి అటువంటి వాటిని అప్రూవల్ చేసి పంపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమే మూసేతాలంటుంది కాబట్టి మనం ఎవడు దొరికింది అడు దోసుకునే కార్యక్రమంలో దీన్ని నిర్వీర్యం చేసి పాడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వ సంస్థ ఎందుకు నష్టాలు వస్తున్నాయని. కేవలం అధికారులు నియమించేటప్పుడు అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళని ఉన్నతాధికారులుగా నియమించడం వల్ల ఈ ప్రమాదానికి తావదీసింది. ప్రైవేట్ కంపెనీలు బలోపేతంగా ఉన్నాయి, లాభాలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నారు. ఆయన కరెక్టే, ప్రైవేట్ కంపెనీలకి భూమి మందే, నీరు ఇస్తున్నాం, భూమి ఇస్తున్నాం, అనేక వనరులు ఇస్తున్నాం, వేల కోట్ల బ్యాంకు లోన్లు ఇస్తున్నాం. వాళ్ళు దివాళా తీస్తే, వాళ్ళు నష్టాలు వస్తే వాటిని మాఫీ చేస్తున్నాం. 12 లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ రంగ సంస్థలకి మాఫీ చేశారు మీరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమన్నా మీరు మాఫీ చేశారా? 3.3 మిలియన్ టన్నుల నుంచి సొంత కాళ్లపై మీద నిలబడి 1 కేజీ మైన్స్ కూడా లేకపోయినా, ఇక్కడ గనులు లేకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 మిలియన్ టన్నులకి 6.3 మిలియన్ టన్నులకి విస్తరణ చేసుకోగలిగింది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం నిబద్ధత, అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలు పనితీరు మెరుగ్గా ఉంది కాబట్టి త్వరితగతిన
అనేక బాల అరిష్టాలను అధిగమించి ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం సవత తల్లి ప్రేమ చూపిస్తూ తెలుగు వారి పట్ల వివక్షతతోనే ఉంది. ఈ పరిశ్రమకి ఏమీ కూడా ఇవ్వాల. స్వయాన మీరు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు, ప్రతిపక్ష హోదాలు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు సీఎం అయ్యారు. గతంలో ఏనాడైనా మీరు కానీ మీ ముందు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గనులు ఏమన్నా తీసుకొచ్చారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాం. ఇవాళ మన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి, టాటా వాళ్ళకో, జిందాల్ వాళ్ళకో, ఎస్ఆర్ వాళ్ళకో, వీళ్ళందరికీ కూడా 150 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ గన్లు కానీ కోకో గన్లు కానీ ఉన్నాయి కదా వాళ్ళందరికీ. మరి మనకెందుకు లేవు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు లేవు? ఇక్కడ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత, రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్లాంట్ పట్టించుకోకపోవడం అన్నది క్లియర్గా కనిపిస్తుంది. సెయిల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెయిల్ ప్లాంట్లో కూడా సుమారు 200 సంవత్సరాలు సరిపడే మైన్స్ ఉన్నాయి. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు కల్పించలేకపోయారు? అది మీ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాం దాన్ని. ఈవేళ చారిటీ లాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయొద్దు. చారిటీ లాగా రన్ చేసినట్టయితే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బంది కలిగే ప్రతిసారి కూడా సెంటిమెంట్ అన్నది మనం వాడకూడదని చెప్తున్నారు. సెంటిమెంట్ వాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 64 గ్రామాలు ఖాళీ చేసి 26 ఎకరాల్లో విలువైన పంట భూములు సైతం ఈ పరిశ్రమ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, అందరూ కూడా ఇక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనసుతో ఆ రోజు ఉన్నటువంటి పూర్వీకులు అందరూ కూడా వాళ్ళు సొంత భూములను సైతం పన్నంగా పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. కాబట్టి వారి పిల్లలకి 4 తరాలైనా 8,000 మంది ఇంకా కూడా అలో రామచంద్ర అని చెప్పి ఉద్యోగాల కోసం అలమటిస్తూ అడ్మిన్ బిల్డింగ్ చుట్టూ, యాజమాన్యం చుట్టూ జాబ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళ పిల్లలు ఈవేళ అధికారులలో పాచి పని చేసుకుని కూలి వాళ్ళుగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది సెంటిమెంటు. దీన్ని సెంటిమెంట్గా మీరు అపహాస్యం చేయడం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అమరావతిలో కేవలం 29 గ్రామాలు ఖాళీ చేస్తే అక్కడ ఉద్యమం ప్రారంభిస్తే విదేశాల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వచ్చింది. అనేక మంది వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు, ఆర్థికంగానే అన్ని రకాలుగా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నగరంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా, ఈ ప్రాంత ప్రజానికంగా ఎవరైనా ఏదైనా సహకారం అందించారా? కార్మిక వర్గం ఇక్కడ అహోరాత్రులు శ్రమిస్తూ 6 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు లేకపోయినా సుమారు నెలకి 2 సార్లు 3 సార్లు జీతం ఇస్తున్న ఉక్కు కార్మికులు ఈ ప్లాంట్ బతకాలి, ఈ ప్లాంట్ అమ్మా నాన్న మంచి జన్మనిస్తే మంచి జీవనాన్ని ఇచ్చింది ఈవేళ ఈ కంపెనీ అని చెప్పి అంకిత భావంతో ఈవేళ అందరూ కూడా ఈ కంపెనీకి సపోర్ట్ చేస్తూ ఈవేళ నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ పరిశ్రమ నిలబడగలిగింది. మీరు ఇంకొక మాట ముందుకెళ్తూ మీరు చెప్తున్నారు, ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి టెక్నికల్గా కానీ తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా కానీ అనేక అంశాల్లో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి, ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాజిస్టిక్ కూడా మీరు మాట్లాడారు. ఇది సముద్రానికి తీరంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ, ఆసియాలోనే పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మనం తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇప్పుడు వరకు 1/3 విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అది కొంచెం కారు చౌకగా ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలాగే రోడ్డు మార్గం దగ్గరలో ఉంది, అలాగే రైలు మార్గాలు అనువయంగా ఉన్నాయి, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఉన్నటువంటి ఈ పరిశ్రమని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఎవడు ఉంటే వాడు మనుషుల్ని ఇక్కడ సీఎండీలు గాను డైరెక్టర్ గాను అపాయింట్ చేసుకుని కావాలని చెప్పి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఈ పరిశ్రమను మట్టుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైన అవసరం, దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకొకటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని ఎందుకు రన్ చేయకూడదు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈ పరిశ్రమను రన్ చేసినట్టయితే సుమారు 1,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి GST 40% తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్నింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రోజుకి 150 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ మా ప్లాంట్లో ఉత్పత్తి అవుతుంది. ఈ మెడికల్ ఆక్సిజన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ కూడా ఫ్రీగా ఇచ్చి వైద్యాన్ని మనం వైద్య ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అత్యుత్తమమైన విలువైన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు. ఈ ఉత్పత్తుల్ని మీరు కానీ అమరావతి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ మీరు వాడగలిగితే ఇక్కడ 1,500 నుంచి 2,000 రూపాయలు మనం లాభాలు చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నటువంటి ఉత్పత్తుల వల్ల 4,000 రూపాయలు నష్టపోతున్నాం. అదే మన రాష్ట్రంలో మనం ఉత్పత్తులు కానీ అమ్ముకున్నట్టయితే, ఇక్కడ మీరు అవైల్ చేసుకున్నట్టయితే నాణ్యత ఉంటుంది, మనకు తక్కువ రేట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక ఉత్పత్తులు
యూరియా కానీ, నాఫ్తలిన్ కానీ, అనేక గ్యాసెస్ కానీ అన్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 29 ఉత్పత్తుల్ని మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వారు మళ్ళీ ఎవరినో అపాయింట్ చేసి వారు దీన్ని ఏదో రకంగా నెరవేరించేసి వాళ్ళ రాష్ట్రాలకు తరలించిపోవాలని చెప్పి ఈవేళ 9,000 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ ఉందని చెప్పి గవర్నమెంట్ గుర్తించింది. ఈ 9,000 ఎకరాల్లో మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడ రాయ్పూర్ లాగో బెలాయి లాగో అక్కడ పెట్టుకున్నట్టు మనకు ఎందుకు పెట్టలే పేరు ఈ 40 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు? ఇప్పటికైనా సరే మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి, ఇడిపోయిన రాష్ట్రం మనది, కష్టాల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకసారి శ్రీనివాస్ గారు, అంటే ఒకానొక సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అంశం ఏంటంటే 2016-17లోకి నేను వస్తాను, మినిమం 10,000 టన్నులు అంటే మిలియన్ టన్నుల ఉత్పత్తిని నేను స్టీల్ ప్లాంట్కి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు మరి ఇప్పటి వరకు రావడం కూడా కనబడలేదు. దీనికి కారణాలు ఏంటి? ఎందుకు వెనక్కి దగ్గర? అంతకుముందు అనేక మంది భారత ప్రధానమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి జాతికి అంకితం చేయడం జరిగింది. బ్లాస్ట్ ఫర్నెస్ 1 కానీ 2 కానీ 3 వచ్చేసరికి ప్రధానమంత్రి గారు వస్తారని చెప్పి అప్పటికే డిపిఆర్ గైడ్లైన్స్ అన్ని మార్చి విస్తరణ దిశగా 10.3 మిలియన్ టన్నులకు విస్తరణకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. అది కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అప్రూవల్ చేసింది. అప్రూవల్ చేసిన తర్వాత సుమారు 250 ఎకరాల భూమిలో ప్లాంట్ మెయిన్ గేట్ ఎదురుగా ల్యాండ్స్కేపింగ్ చేసి చెట్లన్నీ కొట్టేసి ఆయన మీటింగ్ పెట్టడం కోసం, ప్రధానమంత్రి గారి కోసం ప్రగతి మైదానాన్ని దాన్ని సృష్టించడం జరిగింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ డయాస్ కూడా సుమారు 6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రాంగణంలో పెట్టి దానికి రెంట్ కూడా చెల్లించడం జరిగింది. ఆయన సడన్గా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, రావట్లేదని చెప్పి ఆపేశారు. కేంద్ర మంత్రి ప్రధానమంత్రి డైరెక్ట్గా దీన్ని విస్తరణకి సానుకూల సిగ్నల్స్ ఇచ్చి ఎందుకు ఆపేశారు? కేవలం ఆంధ్రుల పట్ల వివక్షతో ఇక్కడ ఆపేసి సెయిల్లో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎక్స్పాన్షన్కి లక్షల కోట్ల రూపాయలు అక్కడికి ఎక్స్పాన్షన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నదాన్ని కూడా తగ్గించేసి 7.3 మిలియన్ టన్నుల నుంచి కేవలం 1.12 మిలియన్ టన్నుకి తగ్గించి ఒక బ్లాస్ట్ ఫర్నేసే 5,000 మెట్రిక్ టన్నులు వచ్చే విధంగా ఇవాళ ఉత్పత్తి తీసే పరిస్థితి. 300 నుంచి 400 పుషింగ్లు జరుగుతున్నటువంటి కోకోవన్ 5 బ్యాటరీల్లో ఇవాళ కేవలం 170 పుషింగ్లు జరుగుతుంది. అనేక విభాగాలు మూసేయడం జరిగింది. ఉత్పత్తిని తగ్గించేసి కార్మికులను తీసేసి కార్మికులను ఇక్కడి నుంచి నగరనాథ్ స్టీల్ ప్లాంట్కి 500 మందిని డిప్యుటేషన్ మీద అధికారులని నాన్ ఎగ్జిక్యూటివ్ పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆంక్షలు విధించింది. ఆ మేరకు సర్క్యులర్స్ వచ్చి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. రెండో పక్క 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా తొలగించాలి, మ్యాన్ పవర్ ఎక్కువ ఉందని చెప్పి చేసే పరిస్థితి. 7.3 మిలియన్ టన్నులకి 19,500 మంది మ్యాన్ పవర్ పర్మనెంట్ వర్కర్స్ ఉన్నాయి ఈ ప్లాంట్లో. ఇవాళ కేవలం 12,000 మంది ఉన్నారు. ఈ 12,000 మందిలో కూడా విఆర్ఎస్ రూపంలో అనౌన్స్ చేసి ఈ వారంలోనూ 10 రోజుల్లోనూ అనౌన్స్ చేసి 2,500 మంది ఉక్కు కార్మికులను బయటికి పంపించేయాలని చెప్పి ప్రతిపాదన. అంటే మొత్తం అందరూ చంద్రబాబు నాయుడు గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నారు, దేని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము, మనందరం కలిసి అంకిత భావంతో ఈ పరిశ్రమను కాపాడుకోవాలి, మనం రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ అని చెప్తున్నారు కదా మీరు. కేంద్ర మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజిట్ చేసిన తర్వాత ఆయన ఈ వచ్చిన 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్వ వైభవానికి తీసుకొస్తాను, ప్రధానమంత్రితో మాట్లాడి ఈ పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి డిటోరేట్ అయిపోతూ అనేక విభాగాలు మూసేసి ఉత్పత్తిని పూర్తిగా తగ్గించేసి రా మెటీరియల్ లేకుండా చేసి యార్డ్లో 5 లక్షలు 6 లక్షలు ఇన్వెంటరీ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 50 కేజీలు కూడా ఈవేళ ఇన్వెంటరీ లేని పరిస్థితి తీసుకొచ్చి కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకోవద్దని చెప్పి ఇప్పటికే తీసుకున్నటువంటి 250-300 కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించకుండా ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం అన్నది దీనికి ఏంటి తాత్కారం? ఏంటి దీనికి ఉదాహరణ ఏమనుకోవాలి? దీన్ని కేంద్ర మంత్రి స్వయాన ప్రకటించారు. నేను వెళ్ళిన తర్వాత వెంటనే 2 రోజుల్లో మీకు ఎన్ఎండిసి నుంచి కానీ
సెయిల్ నుంచి కానీ మీకు ఇతోధికంగా రా మెటీరియల్ వస్తే 2 నా అండర్లో ఉన్నాయి, మీకు రా మెటీరియల్ ఇస్తానని చెప్పి నమ్మబలిగారు ఆయన. కానీ 1 కేజీ రా మెటీరియల్ సెయిల్ నుంచి కానీ ఎన్ఎండి నుంచి కానీ ఇవ్వగలిగారా? ఎందుకు ఉత్పత్తిని రోజు రోజుకు తగ్గించుకుంటూ వచ్చారు? రాత్రి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఏంటి ఇవాళ యాజమాన్యాన్ని ఉదయాన్నే అడిగితే మాకు కేంద్రం ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు జరుపుతున్నాం, ఏ ఒక్కటి కూడా మాకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఆపండి, అది రన్ చేయండి అని కానీ ఏది కూడా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని మళ్ళీ పునఃప్రారంభించడానికి కానీ రా మెటీరియల్ ఈ రూపేణ వస్తుందని కానీ చెప్పే ప్రయత్నం లేదు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం పరిమితి ఇస్తుంది అంటున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈవేళ 1,200, 1,300 కోట్లు మీరు ఇస్తున్నటువంటి విచ్ఛిన్నకర కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ తీసేయడం కోసం అని చెప్పి విఆర్ఎస్ ఇస్తున్నారు. దానికి 1,287 కోట్లు వెళ్ళిపోతుంది. మిగిలిన 1,700 కోట్లతో ఏం చేయాలి? ఆల్రెడీ 450 కోట్ల రూపాయలు వెసల్స్ బుక్ చేయడం జరిగింది. ఆ వెసల్స్ బుక్ చేసిన వాటికి డబ్బులు కట్టాలి. ఆల్రెడీ కోర్టు అటాచ్మెంట్లో కొన్ని వెసల్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు కట్టాలి. ఈ రోజు వరకు పర్మనెంట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు. ఈ రోజు వరకు 6 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న జిఎస్టీ కట్టలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అది కేంద్ర మంత్రి విజిట్ చేసిన తర్వాత జిఎస్టీ కట్టలేమని చెప్పి ప్రకటించడం అన్నది కస్టమర్స్ ఎవరైనా ఈ ప్లాంట్కి వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయోమయమైన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నదోటి, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నదోటి, దీనిపై ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు పొంతన ఉండలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఆయన వచ్చి స్వయంగా నేను ఈ పరిశ్రమను కానీ ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే రిజైన్ చేస్తాను. ఒక ఎమ్మెల్యే ఎంపీ రిజైన్ చేయడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో వచ్చింది ఈ పరిశ్రమ. ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను 100% ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు. ఎన్నికలు అయి 3 నెలలు అయిపోయింది. కొత్తగా పదవి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వరకు ఈ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న సందర్భంలో వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ పట్ల ఆందోళన పెరుగుతుంది తప్ప ఆందోళనకి నివృత్తి కలిగే పరిస్థితులు లేవు. దీన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దవలసిన అవసరం ఉంది. పాత పద్ధతిలో పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా దీన్ని 6 నెలలుగా నడపగలిగితే మరలా లాభాలు తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కంపెనీని, లాభాల్లో ఉన్న కంపెనీని ఈవేళ 5,000 కోట్ల నష్టానికి నెట్టేసింది. ఈ పాపం అంతా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి నిమ్మక నీరెత్తినట్టు గత ప్రభుత్వాలు వ్యవహరించాయి కాబట్టి ఈ తెలుగువారి పట్ల వివక్ష కొనసాగుతుంది. ఇది ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష దీన్ని సెంటిమెంట్, అమరావతికు సెంటిమెంట్ని ఆయన రోజు మాట్లాడొచ్చు, ప్రతి చోట మాట్లాడొచ్చు. ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అమరావతి సెంటిమెంట్ కోసం మాట్లాడచ్చు. కేవలం 24 గ్రామాల్లో ప్రజలు అక్కడ భూములు ఇచ్చారు. వారందరికీ కూడా ఇతోధికంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములు ఇచ్చినటువంటి 64 గ్రామాలు ఖాళీ చేసి 26,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకి 107 గజాలు మాత్రమే స్థలం ఇచ్చారు. ఈవేళ 4 దశాబ్దాలుగా అదే 107 గజాల్లో ఇల్లు కట్టుకుని వాళ్ళు 3-4 జనరేషన్ దాంట్లోనే కాపురం చేసే పరిస్థితి. వాళ్ళు 8,000 మంది ఈవేళ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ప్రతిదానికి సెంటిమెంట్ అనొద్దు, సెంటిమెంట్ అని ఆపాదించకూడదు. ఆపాదిస్తే ఎవరు కూడా సహించరు అని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనడం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీన్ని అపహాస్యం చేయొద్దని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. శ్రీనివాస్ గారు, నేటికి 1315 రోజులు గడుస్తుంది. అంటే అనౌన్స్మెంట్ చేసిన కానీ ఇప్పటి వరకు పోరాటంలో ఒక టెంట్ను కూడా వేసుకొని నడిపించి ఎప్పటి నుంచో ఆహర్నిశలు ఎండనక వాననక కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కార్మికులు. ఈ చేస్తున్న టెంట్ విషయంలో నిన్న బొలిశెట్టి గారు వ్యాఖ్యలు చూసినా, నిన్న నైట్ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే మన సీఎం గారు వ్యాఖ్యలు చూసినా చాలా డిఫరెంట్గా ఉన్నాయని అనిపిస్తుంది. అంటే చారిటీ కింద నడిపిస్తున్నారు ప్లాంట్, దానివల్ల నా నష్టాలు వస్తున్నాయి, చారిటీ కింద నడిపించడం వల్ల నష్టాల్లోకి వెళ్తారు తప్ప లాభాల కింద వెళ్తాం, దీన్ని ఎవడో బయటికి తీసుకురావాలని కోరుకోవడం చాలా తప్పని చెప్పి ఆలోచన మీద ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు, ఏ విధంగా చూడాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ రోజు కూడా స్వచ్ఛంద సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చిన సందర్భం లేదు. ఉద్యమం తమనంపల్లి అమృతరావు గారు ఒక్కడుగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఈ నిరాహార దీక్ష చేసి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి
వందలాది మంది వేలాది మంది ఉద్యమంలో పాల్గొని 32 మంది బలిదానాలు అయ్యి ఈ పరిశ్రమను తెచ్చుకున్న సందర్భంలో కూడా సుమారు 10-12 సంవత్సరాలు ఆ రోజు కన్స్ట్రక్షన్ జరగకుండా దీనికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. అప్పుడు కూడా మరో ఉద్యమానికి తెరలేపుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అరకొరగా నిధులు ఇచ్చిన పరిస్థితి. ఐరన్ లేడీ లాంటి ఇందిరాగాంధీ మెడలో వంచి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సాధించారు. ఆ సాధించిన సందర్భంలో ఏ ఒక్క రోజు కూడా దీనికి ఇతోధికంగా నిధులైతే రాలా. కేంద్ర ప్రభుత్వం సౌత్ తల్లి ప్రేమ చూపిస్తూ వివక్షతని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఏ రోజు దీనికి చారిటీగా చూడలేదు. ఈ పరిశ్రమ సొంత కాళ్లపై నిలబడి గన్నులు లేకపోయినా లాభాలు దిశగా నడిచి సొంతంగా నిధులు సమకూర్చుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణకి వెళ్ళింది. 7.3 మిలియన్ టన్నుల విస్తరణకి వెళ్ళింది. మరొక విస్తరణ 10.5 మిలియన్ టన్నులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో ఈవేళ ఇప్పుడు 12,000 మంది ఎంప్లాయీసే ఉన్నారు. 19,000 డిపిఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 19,500 మంది మ్యాన్ పవర్ ఉండాలి. మీరు 20 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సరిపడిన వనరులు ఇక్కడ ఉన్నటువంటి 2 కేబీఆర్లు ఉన్నాయి. అనేక రైలు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లాజిస్టిక్ అన్నీ ఉన్నాయి. కాబట్టి 20 మిలియన్ టన్నుల వరకు దీన్ని తీసుకెళ్తే భూమి కూడా సహకరిస్తుంది. అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజానికానికి మనం అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు, అంటే నిన్న బొలిశెట్టి గారు వాక్యాలు తీసుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పాలి. అంటే మొన్నటి వరకు ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నంత వరకు ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నట్టు బట్టి ఆయన ముందుకు రాలేకపోతున్నారు, దానివల్ల ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది ఒక ప్రైవేటీకరణ డైరెక్టర్ మోడీ గారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది మాట్లాడిన మాటలు నిన్న నైట్ చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా చూస్తే నువ్వు ముందు మాట్లాడే తర్వాత నేను మాట్లాడతాను అన్నట్టుగా కనబడుతుంది. అందులో ఏంటంటే తిన్నగా అఖిలపక్షం అంటే ఎవరైతే ఉన్నారో పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ మీదకి నెపాన్ని మెప్పుతున్నారు. అంటే ప్రైవేటీకరణ జరగడానికి కారణం వీళ్ళే అడగండి అని అంటున్నారు. అంటే ప్రజలు కూడా అనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? విశాఖ ఉక్కు ఉద్యమం మహోన్నతమైనది. ఈ ఉద్యమానికి ఎవడో దీన్ని మధ్యలో వచ్చి విచ్ఛిన్నం చేయాలని విచ్ఛిన్నకర శక్తులు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పరిశ్రమని మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆటలు సాగట్లేదు. కాబట్టి దీన్ని ఏదో రకంగా పాడు చేయాలని చెప్పి బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన అనేక ఆరోపణలు అన్ని కార్మిక సంఘాల మీద చేశాడు. అతను కూడా ఒక కార్మిక సంఘాన్ని కొనుక్కొని ఈ మధ్య కాలంలోనే అత్యంత అవినీతికి పాల్పడ్డాడు ఇక్కడ అనే అతని చరిత్రే అది. కాబట్టి ఇక్కడ గత కొంతకాలంగా సుమారు 1,300 రోజులుగా మేము ఉద్యమం జరుగుతుంటే సుమారు 1,400 ఉద్యోగాలు, కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు 5-6 లక్షలకు అమ్మేశారు. ఎవరు అమ్మేశారు? కార్మికుల దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? మీ వారసులే, మీకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారని అన్నారు. మీరు అసలు దుకాణం ఓపెన్ చేశారు. మీ దుకాణానికి సంబంధించి ఇవాళ వెరిఫికేషన్ చేస్తే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి అవినీతి మీద ఈ 1,300 రోజులుగా ఇక్కడ తిరుగుతూ మీరు మీ మనుషులను పెట్టుకుని ఇక్కడ చేసినటువంటి అవినీతి మీద మీరు కానీ ఎంక్వైరీ చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు చేశారు, ఎన్ని కార్మిక సంఘాలకి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు ఉన్నాయి, ఎన్ని కార్మిక సంఘాలకి ఇక్కడ ఉత్తరప్రదేశ్లు నడపడానికి సొంత మనుషులు ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఇతోధికంగా చేయగలిగిందంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఉద్యమంలో అందరినీ మమేకం చేసి వేలాది మందిని ఇక్కడ ఈ 1,300 రోజుల్లో ఇన్వాల్వ్ చేసి ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే అవసరమైతే ఈ ప్లాంట్ కోసం అమ్మ నాన్న మంచి జన్మనిస్తే, మానవ జన్మ అన్నది పూర్వజన్మ సుకృతం, అమ్మ నాన్న మంచి జన్మనిస్తే ఈ కంపెనీ మంచి జీవనాన్ని ప్రసాదించి ఈవేళ కుటుంబాలు బాగా బలోపేతం అవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, విశాఖ నగరం పెద్ద ఐకాన్ సిటీగా ఎదగడానికి ఉపయుక్తమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్నతల్లిని నమ్ముకొని మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ 100% ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి కృషి చేస్తారు, చేసి తీరాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎవరైనా ఈ పరిశ్రమని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే. బొలిశెట్టి గారు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కార్మిక సంఘాలని రోడ్డు మీద గీడ్చి కార్మికుల నైతికతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మీకు తగిన గుణపాఠం తప్పదు. ప్రజలు, కార్మికులు ఊరుకోరు. విశాఖపట్నం పోరాటాల పురిటిగడ్డ. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసేసింది నగరం. కాబట్టి మీరు అవాకులు చవాకులు పేలకుండా ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మీ మీద నమ్మకం ఉంది. కాబోయే
వచ్చే రోజుల్లో మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నారు ఆంధ్ర ప్రజలు. ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకొని ఆ పార్టీ ద్వారా మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు, ఉద్యమాలని మీరు నిర్వీర్యం చేయొద్దు, ఉద్యమాల పట్ల వ్యతిరేకతగా ఈ సిగ్నల్స్ వెళ్లకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ఇటు బొలిశెట్టి గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు నరేంద్ర మోడీ గారికి ఫైనల్గా ఎవరైతే పోరాట కమిటీలో మెయిన్ అంటే నాయకులుగా ఉన్నారో శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్గా? దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సముచితమైన ప్రాధాన్యత అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సముచితమైన స్థానం ప్రభుత్వ రంగంలోనే దొరుకుతుంది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి 4,500 మంది ఎస్సీ ఎస్టీలు, సుమారు 7-8 మంది ఓబీసీలు, ఇతర హ్యాండిక్యాప్స్ కానీ అనేక ఈ సొసైటీలో వెనుకబడిన వర్గాలందరూ కూడా ఈ ప్రభుత్వ రంగం ఆసరాగా నిలిచింది. అలాగని చెప్పి అందరూ కూడా కష్టించి పనిచేస్తూ ఈ పరిశ్రమని లాభాల్లోకి తీసుకొచ్చి గనులు లేకపోయినా భారతదేశంలో టర్న్ అరౌండ్ చేసిన బెస్ట్ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీన్ని గమనించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే మీరు తప్పులు చేశారు, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి గత ప్రభుత్వంలో ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యంగా మీరు అత్యధిక మెజారిటీతో పార్లమెంట్లో సీట్లు ఉన్నాయని చెప్పి దేశంలో ఉన్నటువంటి సకల సంపదల్ని, రోడ్లు కానీ, వాటర్ రేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, టోటల్గా ఈ దేశంలో ఉన్నటువంటి మినరల్స్ని కానీ అన్నిటిని కూడా, గనులు కానీ అన్నిటిని కూడా మీరు దారాదత్తం చేసి ప్రైవేట్ వాళ్ళు ఒక ఆదానికో అంబానికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చెప్పి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది దుర్మార్గమైన ప్రయత్నం. రైల్వేల ద్వారా కొన్ని లక్షల మంది పేద ప్రజలు ప్రయాణం చేసేదాన్ని మీరు నిర్వీర్యం చేసి, నిర్లిప్తం చేసి ఇవాళ ప్యాసింజర్ ట్రైన్లు కూడా లేకుండా చేశారు. అనేక రంగాలను విచ్ఛిన్నం చేశారు. ఒకళ్ళిద్దరు కార్పొరేట్లను పెంచడం కోసం మీరు చేశారు. దాన్ని ఇప్పటికైనా సరే రెండవ సంకీర్ణ ప్రభుత్వంలో మీరు 200 పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పి ప్రకటించినప్పుడు మీలో మార్పు వచ్చిందని అనుకున్నాం. ఆ మార్పు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా రావాలి. దీన్ని కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నాం అని చెప్పి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా ఒకటే మా విజ్ఞప్తి, ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల స్థాపన కోసం, పరిశ్రమల బలోపేతం కోసం, పరిశ్రమల మనుగడ కోసం వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖులై సింగిల్ డైలాగ్తో అందరూ కూడా బయటికి వెళ్ళి వాళ్ళు సాధించుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల మనం అన్నీ కోల్పోయాం. ఇప్పటికే ఫర్దర్గా అది జరగకుండా ఇలాంటి భావితరాలకి ఉపయుక్తం ఉండేటువంటి ఇలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా 2 3 రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. ఇది కార్మికుల సమస్య కాదు, ఇది ఈ ప్రాంతం అభివృద్ధికి ఆలవాలంగా ఉండేది. సుమారు 1,500 కోట్ల రూపాయలు నెలకి, సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపాయన ఇక్కడ నుంచి వస్తుంది. 65,000 కోట్ల రూపాయలు కేంద్రానికి ట్యాక్సుల రూపాయన చెల్లించిన ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను బలోపేతం చేసి ఈ పరిశ్రమ ద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళకి మీరు ఉపయుక్తంగా ఉండేటట్టు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేకంగా కార్మిక నాయకులనే టార్గెట్ చేశారు బొలిశెట్టి గారు. ఇది ఈయన ఉద్దేశమా, లేకపోతే వెనకాతలు నీళ్ళ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడమంటే ఈయన మాట్లాడుతున్నారా? అసలు దీని ఉద్దేశం ఏంటి? అసలు ప్రత్యేకంగా ఈయనకి మీరు ఏం చెప్తారు? కార్మిక నేతలు అంటే థ్యాంక్లెస్ జాబు. ఉదయం నుంచి రాత్రి వరకు, అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఆ కార్మికుడిని సొంత అన్నదమ్ముళ్ళలాగా, బిడ్డల్లాగా చూసుకునే పరిస్థితి ఇక్కడ కార్మిక వర్గంలో ఒక కల్చర్. అదే ఎన్నాళ్ళు చేసినా వీళ్ళు అక్కడే ఉంటారు, ఎదగరు. అదే పరిస్థితి, అదే పొజిషన్స్, అదే కార్మికులు, అదే కార్మిక కుటుంబాలు అంతా కలిసిమెలిసి బతికే పరిస్థితులు. పరిశ్రమను కాపాడుకోవడం కష్టం వచ్చినప్పుడు మిగిలిన టైంలో మిగిలినన్ని కూడా చూసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ పొలిటికల్గా ఉన్నప్పుడు రోజుకో పార్టీ మారిపోవచ్చు. అర్ధరాత్రి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏ పరిణితులు లేకపోయినా ఎమ్మెల్యేగానో ఎంపీగానో నిలబడిపోవడానికి కేవలం ఒక నెల రోజులు సరిపోతుంది. డబ్బులు ఉన్నవాడికి నెల రోజులు, డబ్బులు లేనివాడికి 2 నెలలు అయిపోతాడు. లావుగా ఉన్నాడా, పొట్టుకున్నాడా, పొడుగున్నాడా, వాడికి వ్యాధులు ఉన్నాయా,
వాడికి ఇబ్బందులు ఉన్నాయి, ఆడి దొంగ దొర అని కూడా చూడకుండా ఈవేళ వందలాది మంది దొంగలందరూ కూడా పార్లమెంట్లోనే అసెంబ్లీలో కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కార్మిక నాయకుడికి ఆ పరిస్థితి ఉండదు. ఏ తప్పు చేసినా కార్మికుడు కాలర్ పట్టుకుని ఏ రోజుకి ఆ రోజు నిలదీసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చౌకబారు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు ఆయన అడ్రస్లు గల్లంతే అని ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు నచ్చిన పార్టీలో మీరు వెళ్ళండి, ఉండండి. అంతేగాని ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడాలి, వారితో మీరు ఇలాంటి రకమైనటువంటి చౌకబారి నినాదాలు ఇచ్చి మీరు వాళ్ళని కాలర్ పట్టుకోండి, వీళ్ళని ఎగరేసి కొట్టండి, వాళ్ళని దించి కొట్టండి అని అంటే అది మీకే వర్తిస్తుంది. ఎందుకంటే మీకు ఒక స్టాండ్ లేని వాళ్ళు, మీరు ఆ స్టాండ్ లేని వాళ్ళు స్టాండ్ లేనట్టుగానే ఉంటారు. మరి ఇన్ని చెప్పగలిగిన వాళ్ళు మీరు ఇక్కడ యూనియన్ ఎందుకు స్టార్ట్ చేశారు? యూనియన్ స్టార్ట్ చేసి మాకు ఒకటో ఇద్దరు పేర్లు చెప్తున్నారు, మీరు వాళ్ళిద్దరు మహోన్నతమైన నాయకులు అని చెప్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి మీకే వదిలేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ ఘాటకట్టు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా ఉండొచ్చు, ఆ ఉన్న వాళ్ళని మీరు నిలదీయండి అంతే తప్ప మొత్తం కార్మిక వర్గం అంతా కూడా కార్మిక నాయకులందరూ కూడా ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారు. ఉద్యమాన్ని పాటు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పార్టీలు ఏం పీకుతాయని చెప్పి కార్మికుడు అడుగుతుంటే మీరు సమాధానం ఎక్కడ చెప్పగలరు? ఈ 1300 రోజుల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మీరు ఇంత అపహాస్యం చేయడం అన్నది మీకు ఎవడిచ్చాడు? మీకు హక్కు, మీ నైతికత ఏంటని చెప్పి అడుగుతున్నప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు? కాబట్టి మీకు తగిన గుణపాఠం జరుగుద్ది, అది కాలమే అది నిర్ణయిస్తుంది. అంతవరకు మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఈ ఎట్టి పరిస్థితుల్లోని అవాకులు చవాకులు పేలకుండా ఎప్పటికైనా సరే ఉక్కు ఉద్యమానికి సహకరించండి. ఇది మహోన్నతమైన ఒక యజ్ఞం. ఈ యజ్ఞం, ఇది ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రజల ఆకాంక్ష. ఇది ఎందరో పోరాటాలు త్యాగాలు చేస్తూ వచ్చింది. కాబట్టి ఇలాంటి దాంట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. మీ బొలిశెట్టి గారే కాదు, ఎవరు ఈ ఉద్యమం పట్ల వ్యతిరేకతగా మాట్లాడినా మీరు అంశాలు ఉంటే అంశాలని తేటతల్లం చేయండి తప్ప ఈ రకంగా మీరు వ్యక్తిగతంగా ఆశించేలా చేయడం అన్నది దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పరిస్థితి అయితే ఇది వినోద్. ఎందుకనంటే శ్రీనివాస్ గారు అయితే ఒకటే చెప్తున్నారు. ఎందుకనంటే పోరాటములు వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, నిన్న మొన్న కాదు. 1315 రోజులు నేటికి జరిగినప్పుడు ఆ 32 మంది త్యాగఫలం 26,000 ఎకరాల భూమినిచ్చిన ఆ యొక్క ఎవరైతే మరి రైతులు ఉన్నారో వారి యొక్క త్యాగఫలం, అలాగే 64 గ్రామాలు ఖాళీ చేసి ఇచ్చిన గ్రామ ప్రజల యొక్క త్యాగఫలం, ఈరోజు మరి తమనంపాల్ గారు చేసిన యొక్క త్యాగం ఫలం ఏమైపోతుందన్నట్టు మరి ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు బొలిశెట్టి వాక్యాలు కానీ ఆ రాత్రి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి వాక్యాలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయని, మరి ఏదేమైనప్పటికీ కూడా వారు వాక్యాలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని, కార్మిక నాయకులు ఉద్యమ నేతలు అంటే ఆసామాసి కాదని, ఇక్కడ దుకాణాలు పెట్టుకొని నడపట్లేదని, పోరాటం చేస్తున్నది ఇదిగో ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజల కొరకు మేము చేస్తున్నామని, ఇది విశాఖపట్నం సంబంధించిన ప్లాంట్ అని, ఈ ప్లాంట్ అనేక మార్లు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వానికి అందించిందని, ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి వాక్యాలు ఆనాడు చేసిన వాక్యాలు ఇవాళ ఏమైపోయాయని, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అనేక నెపాలేసి అనేక నిందలు వేసిన వారు ఈరోజు మేము అధికారంలోకి వస్తే ఇదిగో మేము చేసి చూపిస్తామన్న వాళ్ళు ఈరోజు ఇటువంటి నిందలు వేయడం సమంజసం కాదని ఒకవేళ అలాంటి నిందలు వేయాలనుకుంటే రానున్న దినాల్లో ఈ యొక్క అఖిలపక్షంగా ఏదైతే ఉద్యమ నేతలుగా మేము ముందుకు వెళ్తున్నామో మా స్టాండర్డ్ ఇంకా ముందుకు వెళ్తుందని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోద్, వైజాగ్, వేణుగోపాల్.